స్టూడెంట్స్, సో వీడియో చేయడం కొద్దిగా లేట్ అయింది. సో లాస్ట్ సండేనే పెట్టాల్సింది ఎగ్జాము. ఏది ఏపీ హిస్టరీ మోడర్న్, కానీ కొన్ని బ్యాచ్ల వాళ్ళు వచ్చేసి ఇంకొక 1 వీక్ టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. నా టైం నేను ఇచ్చేదానికి నాదేం లేదండి. ఎందుకంటే కనుక ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉంది. నేను మళ్ళీ ఈ గ్రాండ్ టెస్ట్లని అయిపోగొట్టుకొని మీకు మళ్ళీ ఇంపార్టెంట్ చాప్టర్స్లో కొద్దిగా కఠినంగా, అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో అంత కఠినంగా ఇవ్వాలని నా ప్లాన్. ఇంకా మీరు పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే నేనేం చేయలేను దానికి. అలాగే ఇంకొక విషయం అండి, చాలామంది లీవ్ పెట్టకుండా చదువుకుంటున్నారంట. ఇప్పుడు లీవ్ ఇవ్వట్లేదు సార్ అంటున్నారు. మరి అది మీరు మీ సుపీరియర్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకొని లీవ్ తీసుకోండి. నేను చెప్పినప్పుడే దీనిగా తీసుకుంటే కనుక మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిందిరేమో, కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. 2.5 నెలల పైన ఉంది కదా. సో కాబట్టి లీవ్ ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే కనుక ప్రైవేట్ జాబ్ ఎప్పుడైనా చేయొచ్చండి. ఒకవేళ లీవ్ ఇవ్వలేదనుకోండి, మీరు ఫైనాన్షియల్గా ఈ 2 నెలలు సర్వే కావాలంటే రిజైన్ చేసి పడేసండి. అది డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. నేను కాదను, ఓకేనా. కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రము లీవ్ ఇస్తారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రము లీవ్ ఇస్తారు. మీరు కొద్దిగా రిక్వెస్ట్ చేసుకోండి, ఓకేనా. అలాగే ఈరోజు ఎగ్జామ్ కనుక ఎవరికైనా రాకపోతే, అంటే గ్రూప్లో ఉన్న సీనియర్లకు కాదు జూనియర్లకు కానీ ఎవరైనా ఇండివిజువల్ ఉన్న వాళ్ళకి రాకపోతే ఒకసారి 8 o'clock చిన్న మెసేజ్ పెట్టండి. ఎవరంటే వాళ్ళు కాదండి, నా స్టూడెంట్స్ మాత్రం పెట్టండి. కొద్దిగా నా సెల్ ఖరాబ్ కావడం వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ మిస్ అయింది. నా స్టూడెంట్స్ మాత్రం పెట్టండి. ఆ నెంబర్ కూడా నేను ఏ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అదే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి. అలాగే ఒక చిన్న విషయం జరిగిందండి రీసెంట్గానే. ఎవరో అమ్మాయికి, లేడీ అమ్మాయి వంటల ప్రోగ్రామ్ చేస్తుంటే కనుక అమ్మాయికి ఆ పిల్లోడు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నాడంట. ఆ అమ్మాయి చూసిందంట, ఇంకా కాదని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ పిల్లోని ఒక గంటలోనో పట్టుకున్నారు. ఆ పిల్లోడు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాడంట. గ్రూప్ 2కు గ్రూప్ 1కు 30 minutesలోనే పట్టుకున్నారు. ప్రిపేర్ అవుతున్నారంటే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అమ్మ యాక్సెప్ట్ చేయలేదంట. ఒకరికి నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏముందని ఒక మాట చెప్పండి, చిన్న మాట. ఉంటే ఊరుకునండి, లేకపోతే లేదు, ఓకేనా. ఫస్ట్లో నాకు కూడా పెట్టేవాళ్ళు, నేను పట్టించుకునేవాళ్ళని కాదు. అలాంటి వాళ్ళ గురించి అసలు కేర్ కూడా చేయను, ఓకేనా. సో కాబట్టి దయచేసి ఎవరైనా ఇలాంటి అటిట్యూడ్లో ఉంటే నెగిటివ్ కామెంట్స్, ఒకవేళ అబ్బాయిలకు పెట్టినా ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టినా కూడా వాళ్ళు ఒకవేళ యాక్షన్ తీసుకున్నారంటే ఇబ్బంది పడతారండి, నేను ముందే చెప్తున్నాను. సో ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇంకోటి, మీకు గవర్నమెంట్ జాబ్ కూడా నాట్ ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. క్రిమినల్గా ఎప్పుడైనా ఒక స్టేషన్ గడప తొక్కితే ఎట తొక్కాలంటే కనుక ఒక పోలీస్ ఆఫీసర్ లెక్కన తొక్కాలి, కానీ ఒక అక్యూజ్డ్ లెక్కన తొక్కకూడదు. అక్యూజ్డ్గా పోలీస్ స్టేషన్ తొక్కకూడదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఆ రేంజ్లో తొక్కాలి, కానీ నేరం చేసి నేరస్తుడిగా నిందితుడిగా పోలీస్ స్టేషన్ గడప తొక్కకూడదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఓకేనా. ఇంకోటండి, నేను నెక్స్ట్ పాలిటీ తొందరగా పెట్టేస్తాను, ఎక్కువ రోజులు పెట్టాను. 4 or 5 daysలో పాలిటీ పెట్టేస్తాను. ముందు పాలిటీ రెడీ చేశాను, మళ్ళీ తర్వాత మోడర్న్ హిస్టరీ రెడీ చేశాను. పాలిటీ పెట్టేస్తాను ఫస్ట్ వితిన్ 4 or 5 days. ఎందుకంటే మళ్ళీ నా సెకండ్ పేపర్ 2.5 months ఉంది కాబట్టి. ఎందుకంటే సెకండ్ పేపర్ ఈజ్ వెరీ క్రూషియల్. అందులో ఎకానమీలో బడ్జెట్ ఇప్పుడు సర్వే కూడా వచ్చినాయి కాబట్టి నేను కావాలంటే సపరేట్గా సర్వే అండ్ బడ్జెట్ మీద కూడా నేను సపరేట్గా పెడతాను. పాలిటీలో నేను ఇన్వాల్వ్ చేయను. ఎందుకంటే కనుక మీరు పాలిటీతో పాటు చదివితే కనుక సర్వే బడ్జెట్ మీకు గుర్తుండదు. ఎకానమీతో పాటు చదివితే కనుక ఎకానమీతో పాటు మీరు ఒకవేళ మీరు తీసుకునే బుక్లో చదవండి, నేను కాదను, కానీ సపరేట్గా నేను సర్వే అండ్ బడ్జెట్ వీటి మీద నేను సపరేట్గా పెడతాను. మీరేం టెన్షన్ పడద్దు. ఎక్కడే కానీ బిట్టు మిస్ కాకుండా నేను కవరప్ చేస్తాను. ఇప్పుడు మీకు లిబరల్గా ఇచ్చుకుంటా పోతాను క్వశ్చన్ పేపరు. పోయే కొద్దీ నెక్స్ట్ ఇది అయిపోతే కనుక, సెకండ్ పేపర్ అయిపోతే కనుక మళ్ళీ మీకు ఏ చాప్టర్లో ఫోకస్ చేయాలి, అప్పుడు దాని మీద నేను కొద్దిగా కఠినంగా ఇస్తాను క్వశ్చన్ పేపర్, ఇంకా మీరు అర్థం చేసుకోండి.
అలాగే సెకండ్ పేపర్కి వచ్చేసి 2-3 బుక్స్ కొంటున్నారండి. నేను మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్లీడ్ చేయను. 2-3 బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఒక బుక్ చాలు. కావాలంటే ఒక బుక్ ఏదైనా రిఫరెన్స్కి పెట్టుకునే కదా అప్పటి నుంచి 2-3 బుక్లు చదవద్దు, గట్టిగా చదవద్దు. ఓకేనా? సో ఈ సర్వే బడ్జెట్ కూడా అందుబాటులోకి వచ్చాయి ఆల్మోస్ట్. అవి మీకు వీలైతే తీసుకోండి. ఏపీ ఎకానమీ బుక్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎందుకంటే దాంట్లో బడ్జెట్ అండ్ సర్వే ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఏపీ ఎకానమీ కూడా వచ్చాయి. సో ఫస్ట్ పేపర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ పేపర్ చదువుతారు కదా, అలా అని చెప్పి ఫస్ట్ పేపర్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, మర్చిపోతారు. మీకు వీలైతే సాటర్డే సండే కానీ వీకెండ్స్లో మీకు సాటర్డే ఆర్ సండే కానీ లేకుంటే కనుక డైలీ నైట్ 1 అవర్ కానీ రివిజన్ చేసుకోండి. లేకుంటే కనుక మీరు ఎగ్జామ్ పోయేసరికి కన్ఫ్యూజ్ పడతారు. నేను ముందుగానే చెప్తున్నాను. వీకెండ్స్లో కానీ లేకుంటే డైలీ 1 అవర్ కానీ పెట్టుకోండి ఫస్ట్ పేపర్కు. ఎందుకంటే 2 పేపర్లను బ్యాలెన్స్గా చూసుకుంటూ పోవాలా. ఓకేనా? మీకు చెప్పాను ఆల్రెడీ. మీకు క్లియర్ కట్గా ఎకానమీకి రాసుకోండి, షార్ట్ నోట్స్ రాసుకోండి అని చెప్పాను. ఎకానమీకి రాసుకొని ఉంటే నేను 2 నెలల కిందటే చెప్పాను, రాసుకొని ఉంటే పర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పడుతుంది కాబట్టి నేను ఇంకొక విషయము, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దయచేసి నేను ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీకి మాత్రమే తెలుగులో ఇస్తానండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం ఇవ్వను. ఏ పేపర్ ఇవ్వను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం, ముందుగానే చెప్తున్నాను. సో కాబట్టి ఈ తొందరలో ఈ జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పుడే ఫ్రెష్గా అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే పన్నాక చదివాలనుకోవడం వస్తుందండి. నేను చెప్తున్నాను చూడండి. పన్నాక నేను ఎన్నోసార్లు ఇంటిమేషన్ ఇచ్చాను, డేట్స్తో పాటు చెప్పాను, ఎగ్జామ్ డేట్తో పాటు క్యాలెండర్ పడుతుందని. వినేవాళ్ళు బాగా చదువుకున్నారు, వినే వాళ్ళు చదువుకోలేదు. ఓకే, వాళ్ళని వదిలేసేయండి. సో కాబట్టి జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఎవరైనా అన్ఎంప్లాయ్స్ ఉంటే కనుక ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేదానికి రెడీ కండి. ఓకేనా? కంటెంట్ ఏంటంటే కనుక ఈరోజు నైట్ 8 PM ఈవినింగ్ ఎగ్జామ్ మోడర్న్ ఏపీ హిస్టరీ 75 మార్కులకుమా. ఇందులో మీరు వేసే తప్పేందంటే మన రాశారు కదా ఏన్షియంట్ అండ్ మీడియాలు నెగిటివ్ ఎక్కువ రుద్దుతున్నారు. మీకు తెలియకపోతే రుద్దద్దు అని చెప్పాను. ఎందుకంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పటికే చాలామంది, నేను ఎవరిని విమర్శించను, చాలామంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎగ్జామే జరగలేదు కదా. సో కాబట్టి మీరు దాని గురించి ఎన్ని మార్క్స్ ఉంటే నేను క్వాలిఫై కాగలను అనే దాని గురించి పక్కన పెట్టేసేయండి. ముందు మీ డ్యూటీ మీరు చేయండి. ఓకేనా? తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకేనా? ఏం కన్ఫ్యూజ్ పడకుండా డేట్స్ దగ్గర పడుతున్నాయి కదా అని చెప్పేసి స్పీడ్గా చదవద్దు, స్లోగానే చదవండి. గుర్తుపెట్టుకోండి, చదివినది గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయండి. బాగా గుర్తుపెట్టుకునేదాన్ని గుర్తులు పెట్టుకోండి. అది కూడా మీకు ఇంటిమేషన్ ఇచ్చాను. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ.